బాగుంది, చాలా బాగుంది వదినా. ఏంటి? నేను చెప్పిన మలయాళ మాంత్రికుడి గురించి విని తులసి తనంతటి తానే బయటపడింది కదా, అది బాగుంది అంటున్నావా? కాదు, మరి బాగుందని ఎందుకన్నావు? ఎవరైనా ఒక్కసారి మోసపోతారు, నీలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉంటారు, అందుకే బాగుంది అన్నాను. అంటే ఏంటి? ఒకసారి డబ్బిక్కడ పెడితే తీసిందని తెలిసి మళ్ళీ ఇక్కడే పెట్టిందేంటా అన్నా? అర్థమైందా? అది నాకు అర్థమైంది, కానీ నీకు అర్థం కానిది ఇంకోటుంది. ఏంటి? ఒకసారి దొంగ అని ముద్ర పడిన మనిషికి మన బీరువా తాళం ఇచ్చామనుకో, ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? మళ్ళీ దొంగతనం చేస్తాడా? చేయడు. ఇప్పుడు నేనిక్కడే డబ్బులు ఎందుకు పెట్టానో అర్థమైందా? ఓహో, నువ్వు ఆ రూట్లో వచ్చావా? కాని వదినా, ఆ తులసికి సిగ్గు ఎగ్గు అలాంటివేమీ లేవు, అది మళ్ళీ తీస్తుంది. మన ఫోన్లో వీడియో ఉంటే ఎలా తీస్తుంది? అవును కదా. ఛా, నేను దాని గురించే మర్చిపోయాను. ఆ, ఇప్పుడు మాంత్రికుడి ప్రాణం చిలుకల్లో ఉన్నట్టు ఆ తులసి బతుకు మన ఫోన్లో ఉంది. ఒక నెల రోజులు ఎలాగోలా భరిస్తే వెళ్ళిపోవచ్చు. ఏంటేంటి? మళ్ళీ చెప్పు. ఏం చెప్పాలి ప్రసన్న? ఇప్పుడు అన్నమాట. నేనేమన్నాను? నెల రోజులు ఎలాగోలా భరిస్తే వెళ్ళిపోవచ్చు అన్నావేంటి? అలా అన్నానా? అన్నావు కదా, దాని అర్థం ఏంటో దినా? ఏం ఉంటుంది ప్రసన్న? ఏం లేదు. మరి నీ నోట్లో నుంచి అలాంటి మాట ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఏం లేదని చెప్పాను కదా, నాకు నిద్ర వస్తోంది, వెళ్ళు. వదినా, ఏంటి తప్పించుకొని పారిపోతున్నావా? నిద్ర వచ్చేస్తుంది ప్రసన్న. చూడొదినా, పొరపాటును కూడా అలాంటి మాటలు అనకు. నువ్వు ఈ ఇంటి కోడలివి, ఈ ఇంట్లోనే ఉంటావు. నిన్ను ఇంట్లో నుంచి పంపించే హక్కు ఎవ్వరికీ లేదు. ముఖ్యంగా అన్నయ్యని నిన్ను ఎవ్వరూ విడదీలేరు, చివరికి ఆ దేవుడు కూడా. గుడ్ నైట్ వదినా. నాకు ఆ రాత లేదు. అశ్విన్తో జీవితాంతం కలిసి ఉండాలి అనే కోరిక ఉంటే సరిపోతుందా? ఆ రాత ఉండాలి కదా. ఏ నాటికైనా ఈ ఇంటికి కాబోయే కోడలు మీ వదిన తులసినే. ఆనంది, ఏంటివి? పోయిన డబ్బులు. ఏంటి? డబ్బులు దొరికాయా? ఎలా? ఎక్కడా? నా కృష్ణ ఇచ్చాడు. కథ కాదు, నిజం చెప్పు. నిజంగా అశ్విన్, ఎలాగైనా డబ్బు దొరికేలా చూడు కృష్ణయ్య అని చిట్టి రాసి హుండీలో వేశాను. తెల్లారేసరికి ఆ కృష్ణయ్య పాదాల దగ్గర ఈ డబ్బుంది. ఏదైనా చెప్తే నమ్మేలా ఉండాలి, నవ్వేలా కాదు. నమ్మకపోతే పో. ఆనంది, నిజం చెప్పు. ఆ తులసే ఈ డబ్బులు తీసింది కదా? అదే కృష్ణుడి దగ్గర డబ్బులు పెట్టింది కదా? అది కాదు అశ్విన్. నా మీద ఒట్టేసి చెప్పు. ఈ డబ్బు దొంగిలించింది ఎవరు? చెప్పానంది, తులసినే కదా? చెప్పానంది. అవును అశ్విన్. అనుకున్నాను. దాన్ని అశ్విన్, వద్దు, నా మాట విను. ఇవాళ నా చేతిలో అయిపోయింది ఆనంది. అశ్విన్, నా మాట విను. ఆపొద్దు. అశ్విన్, చెప్తుంది నీకు కాదా? నా మాట వినవా నువ్వు? నీ డబ్బులు దొంగతనం చేసిన తులసిని ఏం చేయకుండా అలా వదిలేమంటావా? అందరి ముందు నా పరువు తీయాలని చూసింది. మావయ్య గారికి డబ్బులు పంపనివ్వకుండా చేయాలని చూసింది. నిన్ను మెంటల్ గా టార్చర్ చేయాలని చూసింది. దాన్ని బతకనివ్వనానంది. అశ్విన్, ఏంటిది? ఆ కోపం ఏంటి, ఆ ఆవేశం ఏంటి? ఈ మాత్రం దానికే వెళ్ళి తులసిని చంపేస్తావా?
అసలు మతుండే మాట్లాడుతున్నావా నువ్వు? కాస్త నేను చెప్పేది విను. తనేదో కోపంలో ఇలా జరుగుతుందని తెలియక అలా చేసింది. వదిలేయ్. ఏంటి వదిలేది? ఆయన తులసి డబ్బులు తీసినట్టు నిరూపిస్తే ఇంట్లో నుంచి గెంటేస్తానని అమ్మ చెప్పింది కదా. వద్దు అశ్విన్,